హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాస్ రెసిపీస్ అండి. ఈరోజు మనం గోదావరి చేపల పులుసు చేసుకుందామండి. ఈ గోదావరి చేపల పులుసు అనేది చాలా ఫేమస్ కదండి. సో నేనైతే ఇలాగే వండుతానండి ఇంట్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ మనం క్లీనింగ్ పద్ధతి చూద్దామండి. ఇవి 2 కిలోస్ చేపలండి. ఈ చేపల్ని నీట్గా ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకోండి. ఈ పసుపు సాల్ట్ వేసి మిక్స్ చేసి వాష్ చేయడం వల్ల, కడగడం వల్ల నీట్గా నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఈ విధంగా వాష్ చేసుకోవాలండి. చూడండి ఎంత డెలిషియస్గా ఉన్నాయో కదా చేప ముక్కలు. ఆ కర్రీకి సంబంధించి ఒక 100 గ్రాముల చింతపండు తీసుకోవాలండి. 100 గ్రాముల చింతపండు తీసుకుందాం. అవి నానబెట్టేసుకోండి. 100 గ్రాముల చింతపండు తీసుకొని ఒక మీడియం సైజు ఒక 10 ఉల్లిపాయలు తీసుకోండి. ఒక 10 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న కర్రీ పీసెస్లా కాకుండా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేయండి. మిక్సీలో ఫైన్ పేస్ట్లా అయితే మొత్తం గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఏ కడాయికి అయితే మనం కర్రీకి ఏ కడాయి అయితే పెడతామో ఆ కడాయిలోనే ముక్కలు అనేవి వేసేయండి. ఈ లోతు తీసుకోండి. కడాయి అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయండి, డెలిషియస్గా ఉంటాయి. ఇవి 2 కిలోస్ ఫిష్ అండి. ఒక 10 పచ్చిమిర్చి ఆ పీసెస్లోనే వేసేసుకోండి. 10 పచ్చిమిర్చి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. చేపల కూర అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చిమిర్చిలోనే ఉల్లిపాయ పేస్ట్ వేసేయండి. ఉల్లిపాయ పేస్ట్ వేసేయండి. ఈవెన్గా ఈ విధంగా పేస్ట్ పట్టాలండి. అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వెంటనే వేసేయాలండి. మిక్సీ పట్టిన వెంటనే దాన్ని లేట్ చేయకూడదు. కొద్దిసేపు ఆగి వేసిన తర్వాత మళ్ళీ చేదు అనేది వస్తుందండి. చేదు రాకుండా పేస్ట్ పట్టిన వెంటనే చేప ముక్కల్లో వేసేయాలి. ఇది ఇందులోనే కాదు, ఎందులో అయినా సరే ఉల్లిపాయ పేస్ట్ అనేది లేట్ చేయకూడదండి, చేదు వస్తుంది. ఒక 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మాకు టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాం, మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మాకైతే 4 టేబుల్ స్పూన్స్ పడింది 2 కిలోస్ ఫిష్కి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న పసుపు వేసేసుకున్నాను. పసుపు వేసేసుకున్న తర్వాత కారం అనేది వేసుకోవాలండి. కారం అనేది ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మామూలుగా యావరేజ్గా అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుందండి. మేము కొంచెం కారం తక్కువ తీసుకుంటాము కాబట్టి తక్కువ వేసుకున్నాము. మీరైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఈ చేపల కూరకి చింతపండు, కారం, ఆయిల్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మసాలా ఉందండి, ఆ మసాలా కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఆ మసాలాకి కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. సో ఆ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మీరు మొత్తం కారం వేసేసిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 5-6 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే నార్మల్ ఆయిలే తీసుకున్నానండి. పల్లీల ఆయిల్ తీసుకున్నాను. పల్లి ఆయిల్ తీసుకున్నాను. పెద్ద గ్లాస్తో ఒక 4 గ్లాసులు వాటర్ పోయండి. ముక్కలు మునిగే వరకు మొత్తం 4 గ్లాసులు వేయండి. ఈ వాటర్ ఇలానే వేసుకోవాలండి. మొత్తం ఇది వేసేసిన తర్వాత కలపాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు స్లోగా కలపాలి. ఈ కర్రీకి అల్లం పేస్ట్ అవసరం లేదండి. అల్లం పేస్ట్ లేకుండా, మసాలా లేకుండా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా చేసుకుంటున్నామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు మసాలాకు ప్రిపేర్ చేసుకుందామండి. ఒక స్పూన్నర గసగసాలు వేసుకోండి. స్పూన్నర సరిపోతుందండి. గసగసాలు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, స్పూన్నర గసగసాలండి. మసాలా అండి. ఈ కర్రీకి మసాలానే టేస్ట్ అండి. మసాలా కంపల్సరీ పట్టాలండి. ఒక 7 నుంచి 8 బెండకాయలు వేసుకోండి. చేపల కర్రీకి బెండకాయలు అనేది చాలా సూపర్ కాంబినేషన్ అండి. బెండకాయలు లేనిదే నేనైతే చేపల కర్రీ తినండి, చాలా బాగుంటుందండి.
మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మూత తీసుకుని చూస్తే ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలండి, మగ్గనివ్వాలి. ఆ తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. బెండకాయలు వేసిన తర్వాత ఇంకేం మిక్స్ చేయొద్దండి. మీరు సగం కుక్ అయిన తర్వాత మిక్స్ చేయడం వల్ల ముక్క అనేది విరిగిపోతుందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది వేసుకోవాలండి. ఒక 100 గ్రాముల చింతపండు అని చెప్పాను కదా, అది రసం తీసుకుని కర్రీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్లోగా వదిలేయండి దాన్ని. కొంచెం కలిపి స్లోగా వదిలేసేయండి. ఎక్కువ కలపకూడదండి, ముక్క అనేది విరిగిపోతుంది. నేను మీకు చూపించడం కోసం స్లోగా కలుపుతున్నానండి. చూడ్డానికి చాలా బాగుంది కదండి, డెలీషియస్గా ఉంది కదా. మేము ఇలానే చేసుకుంటామండి ఇంట్లో. 2 కిలోస్ ఫిష్ అండి, 2 కిలోల చేప. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి మసాలాని. ముందు చూపించిన విధంగా జీరా, గసగసాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఈ 3 వేసి పేస్ట్ పట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా మనం దీనికి గరం మసాలా అవసరం లేదు, ఫిష్ మసాలా అవసరం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి. ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇలా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత కొత్తిమీర తురుము పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కొత్తిమీర అనేది నేను కొంచెం గార్నిష్కి ఉంచానండి, ఇంకొంచెం నేను కర్రీలోకి ఉంచాను. ఈ కర్రీలో కొంచెం ఫస్ట్ వేసేయండి, ఫ్లేవర్ అనేది దిగుతుందండి కర్రీలోకి. ఫ్లేవర్ దిగడం వల్ల బాగుంటుంది. ఇంకా గార్నిష్ కోసం పైన వేసుకుంటానండి. నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. ఇలా నీట్గా కడిగి వాష్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీర అనేది బాగా వాష్ చేసుకోవాలండి. కింద ఇసుకలా ఉంటుంది కదా, అది కర్రీలోకి వస్తే టేస్ట్ బాగోదు. ఇంకా ఈ పేస్ట్, ఈ కొత్తిమీర తురుము ఇప్పుడు చేపల కూరలో వేసేసుకుందామండి. 2 ఒకేసారి వేయచ్చండి, పర్వాలేదండి. ఫస్ట్ మనం పేస్ట్ వేసేసుకుందామండి. పేస్ట్ వేసేసుకుని స్లోగా మిక్స్ చేయండి. స్లోగా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది విరగదు. ఏ చేపల కూర అయినా సరే మనం కలిపే విధానం బాగుండాలండి. ఈ విధంగా కలుపుతున్నాను చూడండి, నేను ఈ విధంగా కలిపితే బాగుంటుందండి. ఎక్కువ గట్టి వాడవసరం లేదండి చేపల కూరకి. ఈ విధంగా మగ్గుతున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుందండి. బాగుంది కదండి చూడడానికి. ఈ చేపల కూర అనేది చాలా బాగుంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేయండి. ఒక రెబ్బ కరివేపాకు వేయండి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు. కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగా కొత్తిమీర తురిమి పక్కన పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర తురుము వేసేయండి. ఫ్లేవర్ అనేది దిగుతుందండి కొత్తిమీర తురుము ముందు వేయడం వల్ల. లాస్ట్లోనే వేయచ్చు, ముందు వేయచ్చండి. కాకపోతే నేను కొంచెం ముందు కొంచెం లాస్ట్లో వేస్తాను. ఈ విధంగా స్లోగా కలపండి. ఈ విధంగా స్లోగా కలపండి. మీకు టేస్ట్ సరిపోయిందో లేదో, ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. కర్రీలోకి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు. అంతేనండి, మన చేపల కూర రెడీ అయిపోయిందండి. గోదావరి చేపల పులుసు చాలా డెలిషియస్గా ఉంది కదండి ముక్క అనేది. ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా మీకు ముక్క చూడండి విరిగిపోలేదు. నచ్చితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.